మనం ఈరోజు ఒక లెక్క చూద్దాం. ఒక వ్యక్తి 15,000 రూపాయలని పాక్షికంగా పెట్టుబడి పెట్టాడు. అంటే ఒక బిజినెస్లో పెట్టుబడి పెడతాడు. దానిలో కొంత సొమ్ముని 8% వడ్డీతో పెడతాడు. మిగిలిన సొమ్ముని 15%తో 15% సాధారణ వడ్డీ మీద పెడతారు, ఇస్తాడనమాట. అతను మొత్తం మీద 2 ఏళ్ళకు 2 ఇయర్స్ కానీ 3,800 వడ్డీ పొందాను. అంటే ఈ 8% అండ్ 15% ఇచ్చిన వడ్డీ అంటే 15,000 టోటల్. 8%, 15%, ఈ 15,000లో ఎంత సొమ్ము ఇచ్చిండో మనకు తెలియదు. అయితే ఈయన ఏంటంటే ఈ రెండింటిని ఇచ్చిన 2 సంవత్సరాలకు 3,800 వడ్డీ తీసుకున్నాడు అనమాట. అయితే వివిధ రేట్ల పెట్టుబడి పెట్టిన మొత్తం నిష్పత్తులు కనుక్కోండి అంటుండు, లేదంటే నిష్పత్తులు కనుక్కోమంటుండు, లేదంటే 8% మీద 8%కి ఎంత సొమ్ము ఇచ్చిండని, లేదంటే 15%కి ఎంత సొమ్ము ఇచ్చిండని కనుక్కోమని కూడా రావచ్చు లెక్క. ఇది ఒకసారి చూద్దాం మనం ఎట్ట చేయాలో. ఫస్ట్ వడ్డీ కనుక్కుందాం. 15,000కి 8% వడ్డీ మీద 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 150 × 16 ఎంత అవుతుంది వడ్డీ? 16 2,400 అవుతుంది. సేమ్ 15,000కి 15% వడ్డీ పైన 2 సంవత్సరాలకి ఎంత వడ్డీ అవుతుంది? సాధారణ వడ్డీగా 150 × 30 ఎంత? 4,500. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇది మిక్సిరేషన్లో ఉంటుంది అనమాట. ఇది 8% వడ్డీకి 2,400 వడ్డీ వస్తుంది 2 సంవత్సరాలకి. ఇది 15%. ఇది 2 సంవత్సరాల వడ్డీ ఎంత వచ్చిందంటే 4,500. ఈ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది? 3,800 వచ్చింది ఆయనకి. తీసేస్తే 4,000 నుంచి 4,500 నుంచి 3,800 తీసేస్తే 700 వస్తుంది. 2,400 నుంచి -3,800 చేస్తే ఎంత వస్తుంది అంటే 1,400 వస్తుంది. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నా, 7 అట్ల 7, 7 2 అంటే 1:2. అయితే ఇప్పుడు ఆయన కనుక్కొని మీద 1:2, ఇది 4th ఆప్షన్ వచ్చిందా ఆన్సరు. లేదు సొమ్ము ఎంత సొమ్ము ఇచ్చిండు? 8%కి ఎంత సొమ్ము ఇచ్చిండంటే 8%కి ఇప్పుడు కొనుక్కుందాం. 15,000 అంటే 1%, 1%గా మన టోటల్ ఎంత? 3 5 5,000 ఇచ్చిండు. ఇంకా 15%కి ఎంత సొమ్ము ఇచ్చిండంటే 15,000 × 2/3 ఎంత వచ్చింది? 10,000. సేమ్ ఇంకొక లెక్క చేద్దాం. 5 లీటర్ల మినరల్ వాటర్ను 12 లీటర్ల పాలలో కలుపుతారు. అంటే 5 లీటర్ వాటర్ ఉంది, 12 లీటర్లు పాలు ఉంది. అవి 2 కంబైన్ చేస్తారనమాట. మినరల్ వాటర్ పాల లీటర్ ధరను వరుసగా 10, 25. అంటే మినరల్ వాటర్ పాల లీటర్లు, పాలు ఏమో మినరల్ వాటర్ 10 రూపాయలు, పాల లీటర్ ఏమో 25 రూపాయలు. అయితే మిశ్రమం యొక్క లీటర్ సగటు ధర ఎంత కనుక్కోమంటుండు. మన సగటు ధర ఎంతో కనుక్కోవాలంటుండు. అయితే మనకు ఏంటంటే అసలు తెలియదు ఇది. ఇప్పుడు RS 10 రూపాయలు పాలు, ఇది వాటర్, ఇది మిల్క్, ఇది ఎంత? 25. ఇది మిశ్రమం అనేది మనకు తెలీదు. వాటర్ ఏమో 10 రూపాయలు, మిల్క్ ఏమో 25 రూపాయలకు అమ్ముతుండు. మిశ్రమం అనేది మనకు తెలియదు. ఎంత లీటర్లు వస్తుందంటే ఇది వాటర్ ఎన్ని లీటర్లు? 5 లీటర్ వాటరు, 12 లీటర్ పాలు ఉన్నాయి మనకి. అప్పుడు ఏం చేస్తారంటే 25 - x అని రాసుకోవచ్చుగా, బై 10 - x అని కూడా రాసుకోవచ్చుగా మనం, = 5/12 ఇలా రాసుకోవచ్చుగా. ఇది వాటరు, ఇది మిల్క్, ఇది వాటరు. ఇది అంటే ఆపోజిట్లో వస్తుంది. లేదు దీనికంటే ముందు ఒక స్టెప్ చేపిస్తా, మీకు అర్థం కాలేదనుకో. 25 - x నిష్పత్తి 10 - x నిష్పత్తి = ఎంత? 5:12. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇదేగా వచ్చేది లాస్ట్కి. 12 25 ఎంత? 12 300. 12x మైనస్ = 15 - 5x. అయితే 12x ప్లస్ ఇది మైనస్ ఉన్నదానికి ఊతలు తీసుకొస్తే ప్లస్ అవుతుందిగా 5x. ఇది 300 మైనస్ ఉన్నదానికి అక్కడ అటువైపు అయితే ప్లస్గా
17x is equal to 350. x is equal to 350 by 17. ఎంత ఇది ఆన్సరు, ఎంత అంటే ఇది. అట్ట కూడా చేసుకోవచ్చు. మనం మిశ్రమ ధర అంటే ఎక్స్గా అనుకున్నాంగా, ఎక్స్ ఎంత వచ్చింది ఇది. ఈ స్టెప్ అయినా రాసుకోవచ్చు, లేదంటే ఈ స్టెప్ అయినా రావచ్చు డైరెక్ట్.